అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ప్రస్తుతానికి మనం శాంతకుమార్ గారు డైరెక్టర్ గారి ఇంటికి వచ్చేసాం. సో, ఇప్పటివరకు శాంతకుమార్ గారి గురించి ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో ఇంటర్వ్యూ ఎక్కడ లేదు. ఫర్ ద ఫస్ట్ టైం మన సిగ్నేచర్ స్టూడియోకి ఇచ్చారు. రండి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ప్రస్తుతానికి మనం శాంతకుమార్ గారు డైరెక్టర్ గారి ఇంటికి వచ్చేసాం. నంది అవార్డ్స్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక TV9 ఇంటర్వ్యూలో చెప్తూ ఆత్రేయ సినిమా చూడండి ఎంత గొప్ప సినిమా, సినిమా వాళ్ళ ఉండి నేను చూస్తూ మా కన్నీళ్ళు తెప్పించిన సినిమా అది, అంత గొప్ప సినిమా అని. కమర్షియల్కి నాన్ కమర్షియల్కి డిఫరెన్స్ అనేది కొంచెం చాలా థిన్ లైన్ డిఫరెన్స్ అండి. బొమ్మరిల్లి సినిమా తీసుకోండి, చాలా అద్భుతమైన సినిమా, నాకు నచ్చిన ఒకనొక గొప్ప సినిమా. అది కమర్షియల్ సినిమానా లేకపోతే ఫ్యామిలీ వాల్యూస్తో ఉన్న సినిమా అంటే ఏం చెప్తాం? ఆగండి ఆగండి, నేను ఒక డైరెక్టర్ గారిని ఇంటికి వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామిది చార్కోల్తో ఆర్ట్ వేసి కింద ఆదిత్య అని రాసి ఉంది. ఎస్, నాకు గుర్తొచ్చింది. రైట్ రైట్. చార్కోల్ ఆర్టిస్ట్, చార్కోల్ ఆర్ట్ మాత్రమే కాదు, ఈజ్ అన్ యాక్టర్. Please support the arts. We make it for ourselves as well as everybody else. And my stories, my experiences, మేము షేర్ చేసుకుంటున్నాం through our art. అంటే నేను యాక్చువల్లీ ఇక్కడ నేను అసిస్టెంట్ కెమెరామెన్గా వర్క్ చేశానండి ఎస్ గోపాల్ రెడ్డి గారి దగ్గర. చేశారా? నేను శివ మూవీ వర్క్ చేశాను. నిజ జీవితంలో నిజానికి ఒక లైఫ్ పార్ట్నర్ అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ఏ పాయింట్స్ ఇంపార్టెంట్గా మనం ఆలోచించాల్సింది ఉందంటారు మీ ఉద్దేశ ప్రకారం? ఇప్పుడు అది నేను చెప్తే బహుశా సినిమా క్లైమాక్స్ చెప్పినట్టు అవుతుంది. డైరెక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి అంజలి గారు. నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నప్పటి నుంచి మీ ఇంటర్వ్యూస్ కోసం నెట్లో వెతికితే పెద్దగా మీరు అసలు ఎవరికి ఇవ్వలేదు మీ పర్సనల్ ఇంటర్వ్యూ, ఎవరికి అవకాశం రాలేదు. ఇన్ని అవార్డ్స్ వచ్చిన సొసైటీకి ఉపయోగపడే సినిమాలు తీసిన డైరెక్టర్ది ఒక పర్సనల్ ఇంటర్వ్యూ లేదంటే ఎంత ఆశ్చర్యం అనిపించిందో నాకు. సార్, జస్ట్ వీ వాంటెడ్ టు నో అబౌట్ యువర్ టోటల్ జర్నీ సార్. ఎందుకంటే అస్సలు ఎక్కడా కూడా ఇంత మంచి డైరెక్టర్ని పోర్ట్రేట్ చేయలేదు. మీరు కూడా ఐ థింక్ మిమ్మల్ని మీరు మార్కెటింగ్ అసలు కొంచెం కూడా ప్రజలకు తెలియకుండా అలాగే ఉండిపోయారు. నిజమే ఆ మాట. నా ఫుల్ టైం ప్రొఫెషన్ ఇది కాదు కాబట్టి ఇంతకాలము నేను పర్సనల్ ఇంటర్వ్యూస్ ఇవ్వడం కానీ దీని గురించి పెద్దగా ప్రచారం అనేది జరగలేదు. కానీ ఇప్పుడు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఫుల్ టైం ఆర్ట్స్ బిజినెస్లోకి వచ్చాను కాబట్టి, ఆర్ట్స్ అండ్ సోషల్ సర్వీస్లోకి, ఇక నుంచి ఐ విల్ బీ కీప్ గివింగ్ ది ఇంటర్వ్యూస్. పీపుల్ నో అబౌట్ మీ. సార్, అసలు మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ సార్? నిజామాబాద్ అండి, పుట్టి పెరిగింది అక్కడే. తెలంగాణ? తెలంగాణ. ఓ, ఇంటర్మీడియట్ వరకు అక్కడ చదువుకున్న తర్వాత ఇంజనీరింగ్ JNU క్యాంపస్లో చేశానండి 83-87. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేట్ అయిన తర్వాత అక్కడే ఒక సంవత్సరం లెక్చరర్గా చేసి, ఆ తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీర్గా నల్గొండలో ఒక 2 ఏళ్ళు, హైదరాబాద్లో హిందుస్థాన్ ఫ్లోరోకార్బన్స్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్గా 2 ఏళ్ళు చేసి, అప్పుడే కంప్యూటర్స్ ఎవాల్వ్ అవుతున్న టైం అది 1990స్లో. సో ఆ టైంలో క్యారియర్ షిఫ్ట్ చేసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో అమెరికాకి మాస్టర్స్ చేయడానికి 92లో వెళ్ళానండి. అక్కడ యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్లో మాస్టర్స్ చదివిన తర్వాత అక్కడే కంటిన్యూస్గా మేము అంటే కంటిన్యూస్గా నేను 16 ఏళ్ళు వర్క్ చేశాను. స్టార్టింగ్ విత్ JP Morgan Chase అంటారు ఈ రోజుల్లో, అప్పట్లో కెమికల్ బ్యాంక్ అనేవాళ్ళు. అక్కడ జర్నీ స్టార్ట్ అయ్యి IT క్యారియర్, ఆ తర్వాత ఫార్మర్ బెల్ ల్యాబ్స్ అక్కడ 9 సంవత్సరాలు చేశానండి. నా IT క్యారియర్ అంతా ఒక రకంగా చెప్పాలంటే బెల్ ల్యాబ్స్లోనే గ్రో అయింది. C లాంగ్వేజ్ ఇన్వెంట్ చేసిన డెనిస్ రిచీ, అలాగే రాబర్ట్ స్టార్ట్సప్, వీళ్ళందరూ లెజెండ్స్ అందరూ కంప్యూటర్ దాని ఫీల్డ్లో. సో వాళ్ళు పనిచేసిన బిల్డింగ్లోనే పని చేయడం నా అదృష్టంగా చెప్పుకోవాలి. సో నా కెరీర్ అంతా అలా బిగిన్ అయింది. ఆ తర్వాత జాన్సన్ అనే కంపెనీకి మూవ్ అయ్యాను. ఓ, చాలా మంచి కంపెనీ సార్. 5 ఏళ్ళు అక్కడ వర్క్ చేసిన తర్వాత ఇండియాకి 2008లో పర్మనెంట్గా వచ్చేసాను ఫ్యామిలీని తీసుకొని. ఓకే ఓకే. సో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏ కంపెనీ, అలయన్స్ గ్లోబల్ సర్వీసెస్ అంటారు అప్పట్లో. సో జాన్సన్ అకౌంట్కి హెడ్గా ఇక్కడికి వచ్చాను. తర్వాత 18 సంవత్సరాలు దాదాపుగా చేసిన తర్వాత ఇప్పుడు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఫుల్ టైమ్ ఐ వాంట్ ఫోకస్ ఇన్ టు ఆర్ట్స్ అండ్ సోషల్ సర్వీస్. ఐ గాట్ సచ్ ఎ లాంగ్ జర్నీ సార్ రియలీ. కానీ మీరు యాక్టింగ్ సైడ్ ఎలా వెళ్ళారు సార్? యాక్చువల్లీ అంటే మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా మీ చిన్నప్పుడు? అవునండి, మా నాన్నగారు ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. మా నాన్నగారు మేకప్ ఆర్టిస్ట్. నిజానికి తెలంగాణలో
నాన్న ఏకైక మేకప్ ఆర్టిస్ట్నే చెప్పాలి. ఎప్పుడు 1970s 80s 90s వరకు కూడా. ఆయన పేరు తెలుసుకోవచ్చండి. బ్రహ్మయ్య గారు. ఓకే. ఆయనకి టీచర్ మా నాన్నగారు నిజానికి. ఆయన నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డు రామారావు గారితో 1986లో సన్మానం కూడా జరిగింది. ఓకే. 2 నంది అవార్డులు వచ్చాయి నాన్నకి ఆహార్యంలో, స్టేజ్ నాటకాల్లో. సో హీస్ ఫౌండర్ మెంబర్ ఆఫ్ మల్టిపుల్ అసోసియేషన్, డ్రామాటిక్ అసోసియేషన్స్ నిజామాబాద్లో. గౌతమ కళా సమితి అని నేను కూడా అందులోనే నా ఏమంటారు నట జీవితాన్ని ప్రారంభించాను. ఓకే. ఓకే. అక్కడ నాన్న నన్ను నాటక రంగానికి పుష్ చేశారు నా 10 ఏళ్ల వయసులో. 1976లో ఎండమూరి వీరనాథ్ గారు రాసిన కుక్క అనే నాటికలో మ్యాన్స్క్రిప్ట్లో నేను యాక్ట్ చేశాను. దాంట్లోనే నాకు నేషనల్ బెస్ట్ చైల్డ్ యాక్టర్గా నెఫ్జా నాటక కళా పరిషత్లో 1976లో అవార్డు వచ్చింది. ఓ మై గాడ్. అది మొదలు దాదాపు 200 పైన నాటక ప్రదర్శనలు ఇచ్చింటాను ఇప్పటి వరకు, అమెరికాలో ఇండియాలో అన్నీ కలిపి. ఆ కాలక్రమంలో ఏంటంటే నేనే నాటకాలు వ్రాయడం, అవి అమెరికాకి వెళ్ళిన తర్వాత జరిగింది. అది అక్కడ ప్రదర్శనలు ఇవ్వడం, ఇంటర్నేషనల్ స్థాయిలో ఇండియాలో టాప్ వచ్చి అజోబీబో ఫౌండేషన్ వాళ్ళని ఇండియాలో నాటక పోటీలు పెట్టి ఫస్ట్ వచ్చిన దాన్ని అమెరికాకి తీసుకొచ్చేవాళ్ళు. అలాగే అమెరికాలో మా నాటకం ఫైనల్స్, అలా ఫైనల్స్కి ప్రతిసారి దాదాపుగా వెళ్ళి ఎన్నో అవార్డులు తీసుకున్నాను. అలాగే వంశీ అవార్డ్స్, చాలా నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా అవార్డ్స్ ఉన్నాయి. సిలికాన్ ఆంధ్ర అవార్డు వన్ ఆఫ్ ది టాప్ ఆర్టిస్ట్ ఆఫ్ యూఎస్ఏగా గుర్తించారు. అలాగే 2004లో పోయిటరీ రైటింగ్లో వరల్డ్ సెకండ్ బెస్ట్ పోయిట్గా వంగూరి ఫౌండేషన్ ద్వారా అవార్డు వచ్చింది. ఇలా రచనా వ్యాసంగము, నాటకాలు, దర్శకత్వం అన్నిటితో అలా జర్నీ సాగుతూ వచ్చింది ఇంతకాలం. కానీ ఒకవైపు మీ ఉద్యోగంతో పాటు మీ మనసుకు నచ్చిన ఇవన్నీ మీరు చేయగలిగారు. అవును కదండి. అదృష్టం అండి. ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా కూడా సమయం ఉండదండి అని వినడం మనం ఎక్కువ వింటూ ఉంటాం అని చెప్పడం నిజమేనండి. అయితే మనం ఎంచుకున్న పాత్ని బట్టి ఉంటుంది అంటాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాకు వెళ్ళిన వాళ్ళు సాధారణంగా ఎక్కువ డబ్బులు కావాలి అనుకుంటారు, ఎక్కువ పే చేస్తే అక్కడికి మూవ్ అవుతూ ఉంటారు. కానీ నా విషయానికి వచ్చేసరికి నేను ఏం చేశానంటే నాకు కంఫర్టబుల్గా, అంటే వర్క్ ప్రెషర్ తక్కువగా ఉన్న ఇప్పుడు దాంట్లో వర్క్ చేస్తూ మిగిలిన సమయాన్ని అంతా కూడాను ఆర్ట్స్కి సోషల్ సర్వీస్కి కేటాయించడం జరిగింది. సో అలా నేను 2 బ్యాలెన్స్ చేసుకోగలిగాను. అంటే డబ్బుల వైపు ఎక్కువగా ఆశపడి వెళ్లకుండా సమయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ లైఫ్లో సాటిస్ఫాక్షన్ కూడా ఉండాలన్నది ఉద్దేశంగా కంటిన్యూ చేయగలిగాను. రైట్. అది మన చాయిస్ని బట్టి ఉంటుంది కాబట్టి. ఐ థింక్ తానా నాటాలో కూడా మీరు చాలా యాక్టివ్ పార్ట్ ఉన్నట్టున్నారండి. నేను తానాలోనూ ఇటు ఆటాలోనూ లైఫ్ మెంబరు. ఇక్కడికి రావడానికి ముందు 2008లో ఆట కాన్ఫరెన్స్లో నేను నాటకం కూడా వేశాము. సో అక్కడ న్యూజెర్సీలోనే జరిగింది అది. సో అక్కడ పార్టిసిపేట్ చేసి జరిగిన 1 మంత్కి ఇండియా వచ్చేసాను 2008. అంటే నాటకాలు మీరు యాక్ట్ చేశారు, స్టేజ్ ఆర్టిస్ట్గా చేసినా కూడా బయట మీరు రచయితగా, మాటల రచయితగా, డైరెక్టర్గా ఇన్ని చేసినా కూడా మళ్ళీ మీరు సినిమాల వైపు టర్నప్ అయ్యారు ఎండ్ ఆఫ్ ది డే. అంటే మీ ఫస్ట్ మూవీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? యాజ్ ఆఫ్ నౌ వరకు ఒక్కసారి మనం మాట్లాడుకున్నాం సార్. నేను సినిమా రంగానికి రావాలని అనుకుని రాలేదు, అనుకోకుండా వచ్చాను. ఇయర్ 1996లో దూరపు కొండలోనే ఒక నాటిక రాశాను. సో అది న్యూజెర్సీలో ప్రారంభమై చాలా ఇన్స్టెంట్గా పాపులర్ అవ్వడంతో న్యూయార్క్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా ఇలా చాలా వేసేసరికి అందరూ ఇంత బాగుంది కదా, దీన్ని సినిమాగా ఎందుకు మార్చకూడదు అని సలహా ఇచ్చేసరికి, అలాగే కొంతమంది ఫ్రెండ్స్ ఫైనాన్షియల్గా లెటస్ పూల్ టుగెదర్ అండ్ ఇన్వెస్ట్ అండ్ డూ ఇట్ అని అంటే అలా అటు అమెరికా ఇటు ఇండియా అని మేము చేసాము. ఇయర్ 2000లో షూట్ చేసి 2001లో రిలీజ్ చేయడం జరిగింది. అప్పుడు 24 ఏళ్ళు అయిపోయిందా సార్? 24 ఏళ్ళు అయిపోయింది. దానికి కాంచనేంద్ర రావడం అనేది మా అదృష్టం. అదే కదా, మొదటి సినిమాకి వచ్చింది. కాంచనేంద్ర వచ్చింది. సో అది సక్సెస్ అవ్వగానే అటు అమెరికా ఇటు ఇండియా అది చాలా పాపులర్ అయింది. యూఎస్లో ప్రతి వీడియో లైబ్రరీలో ఉండేది. నిజాన్ని చెప్పాలంటే తెలుగు వాళ్ళు అమెరికా నుంచి ఇండియా వెళ్ళిపోవాలా, అక్కడే ఉండిపోవాలా అన్న మీమాంసలో ఉన్నప్పుడు దీన్ని ఒక రెఫరెండంగా తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో అలా మంచి గుర్తింపు వచ్చింది. సో ఆ గుర్తింపుతో మళ్ళీ ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ ఏమన్నారంటే ఇంకో సినిమా చేద్దామంటే ఆన్ ది అదర్ సైడ్ అని హాలీవుడ్ ఫిల్మ్ చేశాము. దాన్ని తెలుగులో ఇండియన్ బ్యూటీగా రిలీజ్ చేయడం జరిగింది. ఓకే. అది హార్లెమ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బ్రౌన్ స్టోన్ అవార్డు విన్నర్ ఇన్ 2007. దట్స్ అమేజింగ్. ఇన్ని అవార్డ్స్ వచ్చినాయి మనం ఇంతవరకు గుర్తించలేదని చెప్పాలి గట్టిగా అట్లా. సో ఆ తర్వాత ఇండియా 2008లో శాశ్వతంగా వచ్చేసానండి. పిల్లల్ని మొత్తం ఫ్యామిలీ అంతా ఇక్కడ షిఫ్ట్ అయిపోయాము.
ఇక్కడ మా కంపెనీలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్గా ఉంటూనే ఐ వాజ్ హెడ్ ఆఫ్ సిఎస్ఆర్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్. అందులో మాటల ప్రస్తావనలో ఏమొచ్చిందంటే ఒక ఆర్ట్స్ ఫామ్ని సోషల్ సర్వీస్ కోసం ఎలా ఉపయోగించాలి, ఆ థాట్ ట్రిగ్గర్ అయ్యి ఒక సినిమా చేసి పూల్ చేసుకో. ఒక ఐటీ కంపెనీ సినిమా చేయడం అంటే అదొక వింత. కరెక్ట్. అందరూ ఇదే అన్నారు, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో ఇలా అన్ని కంపెనీస్ అప్రోచ్ అయ్యాము. ఐటీ కంపెనీ సినిమా చేయడం ఏంటి, ఆ డబ్బులు ఏదో ఇచ్చేయచ్చు కదా నేరుగా అంటే, లేదండి ఇది నష్టపోదు, మనం ఖచ్చితంగా మనం చేయగలుగుతాం. దానికి ఒక మార్కెటింగ్ మోడల్ కూడా ఏంటనేది మేము డిజైన్ చేసి సబ్మిట్ చేస్తే వాళ్ళు రివ్యూ చేసి బాగుంది చేద్దాము అనేసరికి 2013లో దానికి వర్క్ మొదలెట్టి 2014లో రిలీజ్ చేయడం జరిగింది. ఆ సినిమాకి గోల్డెన్ నంది వచ్చింది. సో ఏదైతే మేము మార్కెటింగ్ ఎలా అయితే అనుకున్నామో అలా డిజైన్, అఫ్కోర్స్ ఎక్కువ డబ్బులు కాకపోవచ్చు కానీ, బట్ ఇట్స్ ఎ వెరీ సక్సెస్ఫుల్. నాకు చాలా సాటిస్ఫాక్షన్ సినిమా ఆత్రేయ. సో దానికి వచ్చిన డబ్బులన్నీ కూడా ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్స్కి ఇచ్చేసాము మా కంపెనీ తరఫున. అప్పుడు నిజంగా ఆశ్చర్యపోయారు టీసీఎస్ రాజన్న గారు, తర్వాత వాళ్ళని చూసి ఇట్స్ అమేజింగ్, మేము ఏదో డాక్యుమెంటరీ లాగా ఉంటుంది అనుకున్నాం, ఇంత చక్కని సినిమా ఉంటుందని అనుకోలేదు అని. అలాగే ఇంకా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన విషయం ఏంటంటే, నంది అవార్డ్స్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక TV9 ఇంటర్వ్యూలో చెప్తూ, మీరు మంచి సినిమాలకు అవార్డు ఇవ్వరు అని ఒక కాంట్రవర్సీ వస్తే వాళ్ళు చెప్తూ, లేదు ఆత్రేయ సినిమా చూడండి ఎంత గొప్ప సినిమా, సినిమా వాళ్ళం అయ్యి ఉండి మేము చూస్తూ మాకు కన్నీళ్ళు తెప్పించిన సినిమా అది, అంత గొప్ప సినిమా అని చెప్పడం అనేది నిజంగా చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన విషయం. కానీ సినిమా అనేది ఒక కమర్షియల్ ఆస్పెక్ట్గానే ఈ రోజుకి చూస్తూ ఉంటారు, డబ్బు సంపాదించడానికి మాత్రమే. మీరేమో వచ్చిన ఆకాశ ప్రాఫిట్ కూడా మీరు ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్కి రాసి ఇవ్వడం ఏంటి సార్? అంటే మీకు డబ్బు మీద ఆశ లేదా, లేకపోతే మీరు కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమాలు తీయట్లేదా? డబ్బు మనకి కావాల్సినంత సంపాదించుకుంటే సరిపోతుంది అనుకున్న భావనలో ఇప్పుడు ఉంటానండి. గాడ్స్ గ్రేస్ వల్ల నేను అమెరికాలో చాలా కాలం ఉండడం వల్ల కంఫర్టబుల్గా ఈరోజు లివ్ చేయగలుగుతున్నాను. సంపాదన కంటే ఒక హద్దు అంటూ ఉండదు కదండి. ఎగ్జాక్ట్లీ. మనం కంఫర్టబుల్గా మనకి ఏదైతే ఆనందాన్ని ఇస్తుందో ఆ పని చేయాలి. సో ఇంకా డబ్బులకి అనేది ఫుల్ స్టాప్ పెట్టేసి మనం చాలా కంఫర్టబుల్ లివింగ్, ఈ స్టాండ్ ఆఫ్ లివింగ్ ఉంటే మనకి మోర్ దాన్ ఎనఫ్ అనుకున్న ఉద్దేశంతో మొత్తం కూడాను ఇక నుంచి చేసే ప్రాజెక్ట్స్ అన్నీ కూడాను వచ్చిన ప్రాఫిట్స్, సో దాన్ని సోషల్ సర్వీస్కి ఉపయోగించాలన్న ధ్యేయంతో రిటైర్మెంట్ తీసుకున్నాను మొన్న 2025 ఏప్రిల్లో. మొన్ననే రైట్. రిటైర్ అవుతుంది ఇమ్మీడియట్గా ఇంకో ప్రాజెక్ట్ టేకప్ చేసామన్నమాట. సో ఇదేంటంటే కమర్షియల్గా సక్సెస్ చేయాలన్న పట్టుదలతో ఉన్నాను ఈసారి. సినిమా పేరు 3-2-1 త్వరలో చూస్తారు. ఓకే. సో ఈ సినిమాని కమర్షియల్గా సక్సెస్ చేస్తే, కమర్షియల్గా ఎప్పుడైతే సక్సెస్ అవుతుందో ప్రాఫిట్స్ వస్తాయి, అప్పుడు మనం ఎక్కువ మందికి సేవ చేయగలుగుతాం కదా. సో దిస్ ఈజ్ ది మోటో. సో దిస్ షుడ్ బి ద ఫౌండేషన్ స్టోన్ ఫర్ మై ఫ్యూచర్ యాక్టివిటీస్ అన్న ఉద్దేశంతో ఈ సినిమాని ప్రారంభించాము. చక్కగా వచ్చింది. కంప్లీట్ అయిందా సార్? డబ్బింగ్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. షూటింగ్ అంతా షూటింగ్ అయిపోయిందండి. ఓన్లీ డబ్బింగ్ పార్ట్. డబ్బింగ్ పోస్ట్ ప్రొడక్షన్ వరకు దాదాపుగా 2 నెలలు పడుతుంది. సో వ్యాలంటైన్స్ డే ప్రాంతంలో రిలీజ్ చేయాలనేది మా ప్లాన్. రైట్. ఓకే. అంటే కాన్సెప్ట్ వచ్చేసి లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్డ్. సో ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని 3-2-1 అంటే 3 ముళ్ళు 2 మనసులు ఒక జీవితం. సో ఈ కాన్సెప్ట్తో సినిమా చేయాలనేది. ఇంతకీ దూరపు కొండలు నునుపు అనేది లేదండి? నునుపు అనేది తీసాం. దూరపు కొండలు అంటే ఇంప్లాయిడ్ మీనింగ్ కాబట్టి కరెక్ట్. అది నాటిక పేరు. దాని నుంచి అటు అమెరికా ఇటు ఇండియా వచ్చింది. అంటే అటు అమెరికాలో ఉండిపోవాలా ఇటు ఇండియాకి వచ్చేయాలన్న సందిగ్ధంలో ఉన్న పాత్రలతో కూడిన స్క్రిప్ట్ అనమాట అటు అమెరికా ఇటు ఇండియా. కానీ సార్ ఒకటి, ఎడ్యుకేషన్ కోసం ఇతర దేశాలు వెళ్ళడం, అక్కడ కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తూ మళ్ళీ ఇండియాకి వచ్చి ఇక్కడ లైఫ్ లీడ్ చేయాలంటే చాలా కష్టం అని చాలామంది అక్కడే ఉండిపోతూ ఉంటారు. పేరెంట్స్ ఇక్కడ ఉండిపోతారు, పిల్లలు మాత్రం అక్కడ ఉంటారు. అది 90% జరుగుతూ ఉంటుంది. మీరు మాత్రం పర్టికులర్గా ఫ్యామిలీతో సహా ఇక్కడికే వచ్చేసారని గల ముఖ్య కారణం అంటే ఏం చెప్తారు? నేను 2 కారణాలు చెప్తాను. ఈ ప్రశ్న దాదాపు అందరూ అడుగుతారు నన్ను, ఎందుకు అమెరికా నుంచి వచ్చేసావని. మొట్టమొదటి తల్లిదండ్రులు మనల్ని ఇంత వాళ్ళని చేసి చదివించి ఇంతకాలం ఉన్న తర్వాత మన బాధ్యత, కనీస బాధ్యత వాళ్ళతో కలిసి ఉండడం, వాళ్ళకి ఏజ్ వచ్చేస్తుంది, మొదటి కారణం. రెండవది మా పిల్లలు మన కల్చర్లో పెరగాలన్నది నా యొక్క ప్రధానమైన ఉద్దేశం. అందరితో పాటు పెరగాలి, మన సంస్కృతి మధ్య పెరగాలి. వాళ్ళు పెరిగిన తర్వాత ఎక్కడ సెటిల్ అవుతారనేది ఇమ్మెటీరియల్. అప్పుడు వాళ్ళకి 2 దారులు ఉంటాయి. ఇండియాలో కావాలంటే ఇండియాలో ఉండొచ్చు, అమెరికాలో అంటే అమెరికా వెళ్ళిపోవచ్చు. అక్కడే పుట్టారు కాబట్టి దట్స్ ఫైన్. కానీ వాళ్ళకి మన కల్చర్ ఏంటో నేర్పించాలంటే ఇండియాలో పెరగడమే సరైనది అని భావించి, మీరు నమ్ముతారో లేదో పిల్లలు 2వ తరగతి ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడి నుంచి తెలుగు వాచకాలు తీసుకెళ్ళేవాడిని. 2వ తరగతి 3వ తరగతి వాళ్ళకి తెలుగు చదవడం రాయడం నేర్పించాను.
వెనక్కి వచ్చిన తర్వాత మా బాబు తెలుగులో స్కూల్ టాపర్, అరే ఓకే 10 out of 10 CGPA వచ్చింది. తెలుగు అంత చక్కగా మాట్లాడడం కానీ రాయడం కానీ చేశాడు. సో అదేంటంటే పేరెంట్స్గా మనం వాళ్ళకి ఇవ్వాల్సింది మనం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో సో అలా వాళ్ళని మా పిల్లలు కూడా ఆర్టిస్టులు. మా బాబు చార్కోల్ ఆర్టిస్టు ఈ రోజున. ఈజ్ వెల్ రికగ్నైజ్డ్ ఇన్ ది స్టేట్. క్లాసెస్ రన్ చేస్తాడు, వేరే స్టేట్స్లో కూడా డిమోస్కి వెళ్తాడు. పేరు తెలుసుకోవచ్చండి? ఆదిత్య. ఓకే, రైట్. యాక్చువల్గా మా ఆగండి, నేను ఒక డైరెక్టర్ గారిని ఇంటికి వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామిది చార్కోల్తో ఆర్ట్ వేసి కింద ఆదిత్య అని రాసి ఉంది. ఎస్, నాకు గుర్తొచ్చింది. రైట్. చార్కోల్ ఆర్టిస్ట్. చార్కోల్ ఆర్ట్ మాత్రమే కాదు, ఈజ్ అన్ యాక్టర్. సో ఆత్రేయ సినిమాలో లీడ్గా వేసింది మా బాబే. చారిటీ కోసం చేసిన ప్రాజెక్ట్ కాబట్టి పిల్లలు ఎలాగో చిన్నప్పటి నుంచి వాళ్ళని నాటక రంగంలో ఇంట్రడ్యూస్ చేశాను. అమెరికాలో ఉన్నప్పుడే వాళ్ళు నాటకాల్లో పార్టిసిపేట్ చేశారు. సో చక్కగా నటించగలిగిన అనుభవం ఉంది కాబట్టి మా బాబుని లీడ్కి మా బాబు ఇద్దరు. మా పాపకి బెస్ట్ చైల్డ్ యాక్ట్రెస్ వచ్చింది నంది అవార్డు సినిమాకి వస్తే. 2014లో బెస్ట్ చైల్డ్ యాక్ట్రెస్ మా పాప అనూహ్య. సో అలా ఇద్దరు యాక్ట్ చేశారు ఆ సినిమాలో. బాబు ఇక్కడే ఉంటున్నారు? బాబు ఇద్దరు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు అమెరికా వెళ్తారంటే వీఆర్ ఎంజాయింగ్ హియర్, వీ వాంట్ టు బి హియర్, చూద్దాం ఫ్యూచర్లో అంటున్నారు. సో దట్ ఈస్ ఏమంటారు మా అదృష్టం. కానీ మీ పేరెంట్స్ కోసం మీరు ఇండియాకి వచ్చారు, అది మీరు అనుకున్నది. కానీ మీ పేరెంట్స్ అడిగారా సార్, రండిరా మాతో పాటు ఉండండి అని ఎప్పుడైనా అడిగారా? ఏ పేరెంట్స్ కానీ పిల్లలతో పాటు ఉండాలని తప్పకుండా ఉంటుందండి. అలాగని మా పేరెంట్స్ తీసుకెళ్ళాను. 3 సార్లు వచ్చారు, అమెరికాకి వచ్చారు, వాళ్ళు మాతో పాటు ఉన్నారు. ఎప్పుడూ చెప్తుండేవాడిని నేను ఇండియా వచ్చేస్తాను ఖచ్చితంగా అని. సో దేవర్ హ్యాపీ. ఆ భరోసా అయితే మీరు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఇచ్చారు? ఆ భరోసా మొత్తం. మా నాన్న భయపడ్డారు నిజానికి, నేను అమెరికా వెళ్ళిపోతే వెనక్కి రానేమో అని. అంటే మాట ఇచ్చాను, ఎట్టి పరిస్థితుల్లో నేను ఇండియాకి వస్తాను, నాన్న అక్కడ సెటిల్ అయ్యే ఉద్దేశం లేదు. అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం నేను వెళ్ళింది ముఖ్యంగా. క్యారియర్ షిఫ్ట్ ఒకటిను, అప్పుడు కంప్యూటర్స్ ఎవాల్వ్ అవుతున్న రోజులు కదా, అమెరికాలో మాస్టర్స్ చేస్తే ఫ్యూచర్ బాగుంటుందన్న ఉద్దేశంతో చేసి ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం అని చెప్పేసి అక్కడ చాలా కాలం ఉండాల్సి వచ్చింది. ఇంటికి పెద్దవాడిని, 3 చెల్లెళ్ళు తమ్ముడు కాబట్టి బాధ్యతలు కొన్ని ఉండేవి. వాళ్ళ పెళ్ళిళ్ళు అవనండి, ఎడ్యుకేషన్ అవనండి, నాన్నగారికి సపోర్ట్గా చేయడం నా బాధ్యత. సో అలా ఆ బాధ్యతలు తీరిన తర్వాత శాశ్వతంగా ఇంటికి వచ్చేసాను. కానీ ఇక్కడ ప్లేస్ చాలా బాగుంది సార్. బోయినపల్లి నేను ఇంత క్రితం ఎప్పుడు రాలేదు యాక్చువల్లీ. కోడి కూడా కొక్కురొక్కు అనేది చక్కగా వినిపిస్తుంది, అంత ప్రశాంతంగా ఉంది ఏరియా అంతా. నేను విన్నది ఏంటంటే బోయినపల్లి చాలా ట్రాఫిక్ ఉంటుంది అని చెప్పాను, బట్ ఈ ఏరియా సంథింగ్ డిఫరెంట్ దాన్ అదర్ ప్లేస్ అనిపించింది. ఎందుకంటే మిలిటరీ వాళ్ళది, మిలిటరీ డైరీ ఫామ్ మాకు ఆనుకుని, మా కాంపౌండ్ వాళ్ళని ఆనుకుని 200 ఎకరాలు ఖాళీ స్థలం. సో మా బాల్కనీలోకి వచ్చింటే అలా 200 ఎకరాలు కనబడుతూ ఉంటుంది, ఒక ఫామ్ హౌస్లో ఉన్నట్టుగా ఉంటుంది. వాళ్ళు పెంచిన నెమళ్ళు కూడా మా కాంపౌండ్లోకి వస్తాయి. పొద్దున్నగానే కోయిల కూతలతో నెమళ్ళతో మా దినచర్య ప్రారంభం. అద్భుతం. ఎన్నాళ్ళు అయింది సార్ ఇక్కడ ఇల్లు కట్టి మీరు? ఇల్లు మేము 2002లో కన్స్ట్రక్ట్ చేసుకున్నాం అండి. 2002, 23 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు నేను అమెరికాలో ఉన్నాను, నాన్నగారి దగ్గర నుండి కట్టించారు. ఇంటి ప్రతి కార్నర్ కూడా నాన్నగారు డిజైన్ చేసిందే. సో ఈజ్ అ డ్రాయింగ్ ఆర్టిస్ట్ యాజ్ వెల్. సో ఆయన చేతితో గీసి మొత్తం డిజైన్స్తో సహా ఇల్లు కట్టించారు మా కోసం. అమ్మ నాన్నప్పుడు ఇక్కడే ఉన్నారండి? నాన్నగారు చనిపోయారు 2017లో. అమ్మగారు ఉన్నారు. నిజామాబాద్లో మా సొంత ఇల్లు కాబట్టి ఆమె అక్కడ కొంతకాలం, నా దగ్గర కొంతకాలం షటిల్ చేస్తూ ఉంటారు. ఓకే. అయితే పిల్లలు మీరు రేపు అమెరికా వెళ్ళిన తర్వాత, సపోజ్ వెళ్ళారు అనుకుందాం, కాసేపు వెళ్ళిన తర్వాత లేదు అక్కడే ఉంటాము ఇక్కడ వెనక్కి రాము అంటే యాజ్ అన్ ఇండియన్గా బాధపడతారా, పేరెంట్గా బాధపడతారా? నేను బాధపడినండి, అది వాళ్ళ చాయిస్. ఎందుకంటే వాళ్ళు అక్కడ బాగుంది. మనిషికి అల్టిమేట్గా కావాల్సింది ఆనందం. అది వాళ్ళ ఆనందాన్ని కాదని చెప్పి రావడం అనేది మాకు బాధే కదా. వాళ్ళ ఆనందంగా ఉండడం మాకు కావాల్సింది, మాకు ఆనందాన్ని ఇచ్చే విషయం కాబట్టి ఆ చాయిస్ వాళ్ళకి వదిలేస్తాను నేను. రేపు వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ మనవలు, మీ మనవలు వాళ్ళతో పాటు ఉండాలని మీకు కూడా ఉంటుంది కదా, అప్పుడు రండి రామని మీరు అడగరు అప్పుడు? మరి అగైన్ అది వాళ్ళ యొక్క ఆనందానికి సంబంధించిన విషయం కూడాను కాబట్టి వాళ్ళ అభిప్రాయాలకు గౌరవాన్ని ఇస్తూ తప్పకుండా. అఫ్కోర్స్ మేము వెళ్తుంటాం వస్తుంటాం, వాళ్ళు వస్తుంటారు, వాళ్ళు ఎక్కడ అల్టిమేట్గా సెటిల్ అవుతారు అనేది ఇంకా వాళ్ళ చాయిస్. ఒక పేరెంట్గా ఇక్కడ ఉంటే బాగుంటుందని మేము కోరుకుంటాం కానీ బట్ అల్టిమేట్ చాయిస్ ఇస్ దేర్ చాయిస్. ఇప్పుడు ఇంతకీ 3-2-1లో మీ చాయిస్ ఎట్టుంది యాక్చువల్లీ? రేపు మీ పిల్లలు లవ్ మ్యారేజా లేకపోతే అరేంజ్ మ్యారేజా అని అంటే తెర మీద చూస్తేనే బాగుంటుందేమో. సరే, సినిమా సంగతి పక్కన పెడదాం, పర్సనలీ మీ చాయిస్ ఏంటి చెప్పండి? అదే మీది అరేంజ్ మ్యారేజే ఖచ్చితంగా? అరేంజ్ మ్యారేజ్. రేపు మీ పిల్లలు సపోజ్ రేపు ఏదైనా లవ్ మ్యారేజ్ అని అంటే అది అగైన్ అది వాళ్ళకి అది ఆనందాన్ని ఇస్తుంది అనుకుంటే వాళ్ళిద్దరే. కాకపోతే నేను చిన్నప్పటి నుంచి కాకపోతే వాళ్ళకి
ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏం చెప్పేవాడిని అని అంటే, మీరు ఎవరినైనా పెళ్లి చేసుకుని నాకు అభ్యంతరం లేదు, కుల మతాల పట్టింపులు నాకు లేవు, అది అబ్సల్యూట్లీ ఫైన్. కానీ ఒక పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోవడానికి క్రైటీరియా ఎలా మనం చూడాలి అన్నది వాళ్ళకి చెబుతూ వచ్చాను. ఒక రకంగా చెప్పాలంటే 3 to 1లో నేను చేసిన పని అదే. ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటారు? అంటే ఒక భార్యాభర్తల మధ్య కాంపాటబిలిటీ ఉండాలి అని అంటే మనకు కావాల్సినవి ఏంటి, మనం ఎలా ఆనందంగా ఉండగలుగుతాం అనేది పాత్రల ద్వారా చెప్పించాం అనమాట. సో అది లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్ మ్యారేజ్ అనేది మా ట్యాగ్ లైన్. సో ఈ ట్యాగ్ లైన్ని బేస్ చేసుకుని సినిమా అంతా కూడా రన్ అవుతుంది. నిజ జీవితంలో నిజానికి ఒక లైఫ్ పార్ట్నర్ అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ఏ పాయింట్స్ ఇంపార్టెంట్గా మనం ఆలోచించాల్సింది ఉందంటారు మీ ఉద్దేశ ప్రకారం? ఇప్పుడు అది నేను చెప్తే బహుశా సినిమా క్లైమాక్స్ చెప్పినట్టు అవుద్దేమో. రైట్, అయితే చెప్పద్దులండి. సో సినిమా చూస్తేనే బాగుంటుంది. బట్ ప్రతి నిజ జీవితంలో జరిగే సంఘటనలు అవనివ్వండి, లేకపోతే ఎదురయ్యే అనుభవాలు అవనివ్వండి, వాటి యొక్క సమాహారమే ఈ సినిమా చెప్తాను. లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఎలా అట్రాక్ట్ అవుతారో, ఎలా వాళ్ళు మళ్ళీ వాళ్ళ మధ్య ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే అరేంజ్ మ్యారేజ్ కూడా అవనండి, సేమ్ థింగ్. సో వెదర్ ఇట్స్ లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్, ప్రాబ్లమ్స్ అనేది రావడం సహజం ఇద్దరి మధ్య. అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది కూడాను మేము ఈ సినిమా ద్వారా చెప్పదలుచుకున్నాం. అపార్ట్ ఫ్రమ్ దిస్, మరి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నానన్నారు, ఏం చేస్తున్నారు ప్రస్తుతానికి? నిర్మాణ్ అనే సంస్థకి నేను వైస్ ప్రెసిడెంట్గా కన్సల్టింగ్ చేస్తున్నానండి. నిర్మాణ్ సంస్థకి. నిర్మాణ్ ఈజ్ వన్ ఆఫ్ ది లీడింగ్ ఆర్గనైజేషన్, చారిటీ ఆర్గనైజేషన్ ఇన్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర, అండ్ ఇప్పుడు ఇండియాలో కూడా వన్ ఆఫ్ ది లీడింగ్ ఆర్గనైజేషన్. సో మయూర్ పట్నాల, హూ ఈజ్ ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్. పర్సనల్లీ ఐ నో హిమ్. నేను ఈప్యామ్ సంస్థకి చేస్తున్నప్పుడు కూడాను అసోసియేషన్ తనతో దాదాపు 10 ఏళ్ల పైన ఉంది. సో తన కోరిక మేరకు నేను చేయదలుచుకుంది అల్టిమేట్గా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని పక్కన పెడితే సోషల్ సర్వీస్ చేయదలుచుకున్నాను కాబట్టి, సో ఇది మంచి చాయిస్ అవుతుందని అటు వాళ్ళకి హెల్ప్ చేస్తూ, సో అలా సొసైటీకి పనికి వచ్చే సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు సినిమా ఇది రిలీజ్ ఎప్పుడు అనుకుంటున్నారు సార్? వ్యాలంటైన్స్ డే ప్రాంతంలో 13 ఫిబ్రవరిని టార్గెట్ చేస్తున్నాము, చూడాలి. అందులో యాక్టర్స్ అందరూ కొత్త వాళ్ళేనండి, లేకపోతే ఎనీ పర్టికులర్? కొత్త వాళ్ళు కాదండి, తెరకి కొత్త వాళ్ళు, పూర్తిగా కొత్త వాళ్ళు కాదు. యూట్యూబ్లో చాలా పాపులర్ అయిన ఆర్టిస్టులు లీడ్ పేరుగా ఉన్నారు. నిజానికి హీరోయిన్గా యాక్ట్ చేసిన అమ్మాయి కూడా దాదాపు 6 సినిమాల్లో లీడ్గా చేసింది. అన్నపూర్ణ ఫోటో స్టూడియో, విరాటపాలెం ఇలాంటి సినిమాల్లో హీరోయిన్గా చేసిన అమ్మాయి మాకు ఫీమేల్ లీడ్. ఓకే. అలాగే మోహిత్ పెతాడా అని అతను సారంగధీర సినిమాకి హీరోగా చేశారు. రైట్. అలాగే సపోర్టింగ్ క్యాస్ట్లో కూడాను దాదాపు 40 నుంచి 50 సినిమాల్లో దగ్గర చేసిన వాళ్ళందరూ మా సపోర్టింగ్ క్యాస్ట్లో ఉన్నారు. కానీ అంటే మీరు చేసే ప్రతి సినిమాలోనూ ఒక మారల్ వాల్యూ ఉంటుంది, ఖచ్చితంగా సొసైటీలో తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ యూజ్ అయ్యేదే మీరు చేస్తారు. ఇంకా కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చేయరా? ఇలానే చేద్దాం అనుకుంటున్నారా? కమర్షియల్కి నాన్ కమర్షియల్కి డిఫరెన్స్ అనేది కొంచెం చాలా థిన్ లైన్ డిఫరెన్స్ అండి. కమర్షియల్ అని ఎప్పుడు అంటాము అని నా దృష్టిలో అంటే, బొమ్మరిల్లి సినిమా తీసుకోండి, చాలా అద్భుతమైన సినిమా, నాకు నచ్చిన ఒకనొక గొప్ప సినిమా. అది కమర్షియల్ సినిమానా లేకపోతే ఫ్యామిలీ వాల్యూస్తో ఉన్న సినిమా అంటే ఏం చెప్తాం? కరెక్ట్, సేమ్ అబ్సల్యూట్లీ. సో అలాగే మా సినిమాలు కూడా కమర్షియల్గా హిట్ అవ్వాలని తప్పకుండా కోరుకుంటున్నాను. కాకపోతే ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలో కమర్షియల్ టాపిక్, ఇప్పుడు ఎందుకు ఈ మాట అంటున్నానంటే, చిన్నపిల్లల సినిమా ఆత్రేయ చేసామండి. ఒక సినిమా కమర్షియల్ హిట్ అవ్వాలని అంటే అందరూ వచ్చి థియేటర్కి వచ్చి చూడాలి. పిల్లల సినిమా అయ్యేసరికి ఏమైంది, పేరెంట్స్ తీసుకుని రావాలి థియేటర్ వరకు, వాళ్ళకి వీకెండో ఎప్పుడో కుదురుతుంది. ఈలోగా సినిమా థియేటర్లు ఎంటీగా ఉందనుకోండి, ఎలా రన్ అవుతుంది సినిమా? మాదేమో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా చేసిన సినిమా అది. సో సస్టైన్ చేయగలిగిన క్యాపబిలిటీ మాకుండదు. అలాగని మేమేం చేసిన దానికి కూడా మేమేం చేసామంటే థీమ్ ముందుగానే ప్రీసేల్స్ చేసాం. ప్రతి స్కూల్స్లో టికెట్లు అమ్మేసి వాళ్ళు పిలిపించి అలా చాలా సెంటర్స్లో 2 వారాల్లో హౌస్ఫుల్గా ఆడింది. కాకపోతే అంత ప్రాచుర్యం రాలేదు ఆ సినిమా. సినిమా పరంగా మంచి సినిమా అయినా, సో కాబట్టి కమర్షియల్ హిట్ కాదు. అది కమర్షియల్ సినిమా అవునా కాదా అని అంటే అది ఇట్స్ ఎ గ్రేట్ క్లారిటీ యాక్చువల్లీ. సార్ అంటే ఇప్పుడు ఓటీటీ కూడా మనకి రిలీజ్ అయింది కదా, అప్పుడు మీరు మూవీ రిలీజ్ చేసినప్పుడు ఓటీటీ లేదు, ఓటీటీ ప్లాట్ఫామ్ అంతగా లేదండి. అమెజాన్ అప్పుడప్పుడే ప్రారంభమైంది. ఇప్పుడు ఎందుకు దాన్ని ఓటీటీస్కి మీరు సేల్ చేయకూడదు? ఐఎమ్ రెడీ అండి. ఇప్పుడు అందుకోసం ఈ 3 to 1 అయిన తర్వాత ఆ 3 సినిమాని కూడా కలిపి ఓటీటీకి ఇవ్వాలనేది మా ఆలోచన. దట్స్ సో నైస్, రియల్లీ ఇట్స్ గుడ్ ఐడియా. ఎందుకంటే
ఓటీటీలో ఎక్కువ మంది చూస్తున్నారు. ఇప్పుడు థియేటర్స్కి వెళ్ళే వాళ్ళు ఆల్మోస్ట్ 50% తగ్గిపోయినట్టే. అన్లెస్ అంటిల్ అది సూపర్ బ్లాక్ బస్టర్, అమ్మో ఇది పెద్ద స్క్రీన్ మీదే చూడాలి అని అనుకుంటే తప్ప జనాల్ని మనం థియేటర్స్కి లాక్కుని వెళ్ళలేకపోతున్నాం, టు బి ఫ్రాంక్. ఇది చాలా మంచి సినిమా, అందరం కలిసి చూడాలి అన్న సినిమాలు కూడా ఆ నలుగురు లాంటి సినిమాలకి డెఫినెట్గా వస్తున్నారు జనాలు. అవునండి, నో డౌట్ అందులో. ఆత్రేయ సినిమాకు మాకు వచ్చిన రివ్యూస్లో రాశారండి, ఆ నలుగురితో పోల్చేదగిన సినిమా అని మాకు రివ్యూస్ వచ్చాయి. సో ఇట్ వాజ్ వెరీ నైస్ అండి. ఐ మీన్ అసలు థియేటర్కి వచ్చిన దాదాపు 80% ఖచ్చితంగా కంటతడి లేకుండా థియేటర్ నుంచి బయటకు వెళ్ళలేదు. అలాగని అది సాడ్ ఎండింగ్ కాదు, ఎమోషనల్ ఎండింగ్ సినిమా. బేసిక్గా పేరెంటింగ్ మీద చేసిన సినిమా. కానీ ఇప్పుడు సినిమాలు చూస్తున్నప్పుడు యాజ్ అ డైరెక్టర్గా, ఎందుకంటే మీకంటూ కొన్ని కోర్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి అంటున్నాను, మీరు ఎలా అనుకుంటూ ఉంటారు సార్? నేను సినిమా ఎలా అనుకుంటున్నానంటే, ఒక పిల్లల్ని మనం థియేటర్కి తీసుకెళ్ళామనుకోండి, ఒక క్షణం కూడా పేరెంట్గా నేను ఎంబ్రాస్గా ఫీల్ అవ్వకూడదు. సో అయ్యో పిల్లలు పక్కన ఉన్నారే అన్న ఈ భావన వాళ్ళకి కూడా రాకూడదు. అంత నీట్గా ఉండాలి. నేను చేసే ఏ సినిమా అయినా సరే ఇది నేను పెట్టుకున్న ప్రిన్సిపల్ అండి. అలాగే సినిమాలో నేర్చుకోదగిన అంశం ఏదో ఒకటి ఉండాలి. అఫ్కోర్స్ ఎంటర్టైన్మెంట్తో చేయొచ్చు, ఏదైనా ఏం చెప్పినా కానీ మనం ఒక వాల్యూస్ అనేది, మనం ఒక పాజిటివిటీని మనం సొసైటీలో క్రియేట్ చేయగలనేది ఒకటిను. అలాగే వచ్చిన డబ్బులకి ఇందాక చెప్పినట్టుగా దాన్ని సొసైటీ కోసం ఉపయోగించాలనేది, ఈ రెండు నా ధ్యేయాలండి. దట్స్ అమేజింగ్ సార్. ఒకటి, నిర్మాణంలో మీరు కలిసి వర్క్ చేయడం మీ మనసుకు నచ్చిన పని. అలాగే ఇప్పుడు తీసే సినిమాలు కూడా సొసైటీకి ఉపయోగపడే, సొసైటీ కోసం చేసే సినిమాలు ఏవైతే ఉన్నాయో ఇవి చేస్తూ ఉంటారు. అపార్ట్ ఫ్రమ్ దిస్, అంటే రెస్ట్ ఆఫ్ ది లైఫ్ అంతా కూడా మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు సార్? అంతేనండి, నేను స్టార్ట్ హెల్ప్ ఫౌండేషన్, సర్వీస్ త్రూ ఆర్ట్ స్టార్ట్ హెల్ప్ ఫౌండేషన్ అని నాకు ఓన్ ఫౌండేషన్ ఆత్రేయ సినిమా వచ్చేసింది దాని ద్వారానే. సో ఈ ఒక బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేయాలి. ఓకే, స్టార్ట్ హెల్ప్ ఫౌండేషన్, ఇప్పుడు బ్రహ్మ ఆర్ట్ క్రియేషన్ అనేది మా బ్యానర్ పేరు. ఈ బ్రహ్మ ఆర్ట్ క్రియేషన్ ద్వారా ఇక్కడ నుంచి చేయబోయే సినిమాలన్నీ కూడాను ఈ వాల్యూస్తో ఉన్నవి, ప్లస్ కమర్షియల్గా సక్సెస్ చేసి, సో దాని అవుట్కమ్ని మనం ప్రజల కోసం, సొసైటీ కోసం వినియోగించాలనేది మా ఆలోచన. త్వరలో అంటే ఎంత త్వరగా వీలైతే, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఐఎమ్ క్లోజ్ టు 60. మీరు ఇలా లేర్లేండి సార్, అబ్సల్యూట్లీ యు ఆర్ మోర్ ఫిట్ అండ్ చాలా హెల్తీగా ఉన్నారు. అబ్సల్యూట్లీ ఎప్పటికీ ఇలాగే ఉండాలి మీరు. థ్యాంక్ యూ. సో కాబట్టి ఇంకా శేష జీవితాన్ని ఎంత త్వరగా వీలైతే ఎంత త్వరగా దీన్ని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళాలనేది నా తపన. సో సినిమాలు కంటిన్యూస్గా చేస్తూనే ఉంటాం. అలాగని నేనే డైరెక్ట్ చేయాలి, నేనే రాయాలనేది నా కోరిక కాదు. ఇందాకన్నట్టు ఒక బ్రాండ్ ఇమేజ్ కనుక ఏర్పడితే కొత్త దర్శకులకి, కొత్త రచయితలకి, కొత్త సంగీత దర్శకులకి ఇలా కొత్త వారికి అవకాశం ఇస్తూ, కాస్ట్ని కంట్రోల్లో పెడుతూ, మినిమల్ కాస్ట్లో, లో బడ్జెట్లో సినిమాలు చేస్తూ హై రెవెన్యూస్ తీసుకురావాలనేది మా ఉద్దేశం అన్నమాట. అంటే కాంట్రవర్షియల్ పాయింట్ మిమ్మల్ని అడగడం అని కాదు, కానీ జనరల్ పబ్లిక్ ఏమో ఐబొమ్మకి సపోర్ట్ చేస్తున్నారు. జనరల్ పబ్లిక్ అందరూ అనేది ఏంటి అని అంటే, మరి ఇంతింత రెమ్యూనరేషన్స్, కోట్ల రూపాయలు వాళ్ళు తీసుకోవడం ఎందుకండి, సినిమా టికెట్ పెంచేయడం ఎందుకండి, ఈ మాల్స్లోనేమో కనీసం ఫ్యామిలీతో పెడితే ఒక పాప్కార్న్ తినడానికి కూడా ఒక 500 పెట్టాల్సి వస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల వల్లే కదా ఐబొమ్మ లాంటి వాళ్ళు వస్తున్నారు అనేది వీళ్ళ వాదన. యాజ్ ఎ డైరెక్టర్గా మీరేమంటారు ఈ పాయింట్లో? యాక్చువల్లీ అంటే ఎవరి చాయిస్ వాళ్ళది అంటాను. సో హై బడ్జెట్ పెట్టి చేసిన సినిమాలు చేయకూడదా అంటే అలా ఏం లేదండి. సో ఏదైనా సినిమా చేయొచ్చు. నా మట్టుకు నేనేంటంటే, సొసైటీకి నేను ఎప్పుడైతే కాంట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నానో నా కాస్ట్ని ఎంత కంట్రోల్లో పెట్టుకుంటే నేను అంత రెవెన్యూ నేను సొసైటీ కోసం స్పెండ్ చేయగలుగుతాను. కాబట్టి నా మోడల్ వచ్చేసి ఏంటంటే, లో బడ్జెట్లో సినిమా చేయాలి, దాని యొక్క ప్రాఫిట్ని సొసైటీకి ఇవ్వాలనేది నా పర్టికులర్ చాయిస్ అండి. దట్స్ అమేజింగ్. అండ్ మోరోవర్ అంటే మీరు డబ్బు కోసం సినిమా చేయట్లేదు, నాకున్నది చాలు అన్న పాయింట్లో మీరు ఫిక్స్ అయి ఉన్నారు. నా పర్సనల్గా డబ్బు అక్కర్లేదు, కానీ సొసైటీ కోసం కావాలి. సొసైటీ కోసం కావాలి. దట్స్ వాట్. అది బలవంతంగా ప్రజల మీద రుద్దరు. అది మీరు ఎంత వచ్చినా సరే అది సొసైటీ కోసమే ఖర్చు పెట్టాలి. అవునండి. ఒక మాట ఏంటంటే, చారిటీ కోసం ఆర్గనైజేషన్స్ మనం చేస్తున్నప్పుడు చాలాసార్లు ఏమవుతుందంటే, ఒక చారిటీ ఆర్గనైజేషన్ సస్టైనబిలిటీ కష్టమవుతుంది లాంగ్ రన్లో. ఎందుకంటే రెవెన్యూ సోర్సెస్ ఉండవు. మోస్ట్ ఆఫ్ ది చారిటీ ఆర్గనైజేషన్స్ అన్ని డొనేషన్ మీద ఆధారపడి ఉన్నవి. సో ఎప్పుడైతే మనం ఒకరి మీద ఆధారపడి ఉంటామో, ఒక ఫ్రెండ్స్ 10 మంది కలిసి మనం సొసైటీ సేవ చేద్దాం అనుకుంటే లాంగ్ రన్లో వాళ్ళు సస్టైన్ చేయలేకపోవచ్చు. ఏవైనా కారణాలు కావచ్చు. చాలా ఆర్గనైజేషన్స్ మూతపడిపోతుంటాయి.
దట్ ట్రిగ్గర్డ్ మీ థాట్, ఇప్పుడు నేను సెల్ఫ్ సస్టైన్గా చెయ్యాలి, ఎవరిని డబ్బులు అడగకూడదు, నేను ఓన్గా జనరేట్ చేయాలి, దీన్ని సొసైటీ కోసం వాడాలంటే మార్గం ఏంటి, నాకున్న స్ట్రెంగ్త్ ఏంటి అని ఆలోచించినప్పుడు ఆర్ట్స్ నా స్ట్రెంగ్త్ అయినప్పుడు దీన్ని ఎలా వాడుకోవాలి అన్న దాంట్లోంచి వచ్చిన ఆలోచన సినిమా చేసి దాన్ని వచ్చిన అవుట్కమ్ని ఇవ్వాలనేది. ఇక్కడ సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సినిమా ఫెయిల్ అయింది అనుకోండి మళ్ళీ డబ్బులు లూజ్ అవుతాం, అలా అవ్వకూడదు. అలా అవ్వకూడదు అంటే బెస్ట్ ప్రోడక్ట్ రావాలి. ఎప్పుడు వస్తుంది? మంచి కథ, మంచి స్క్రీన్ ప్లే, మంచి మాటలు, మంచి దర్శకత్వం అన్నీ కలగలిపి ఉన్నప్పుడే మనకు వస్తుంది. సో రేపు ప్రొద్దున్న సినిమాలు చేసినప్పుడు 1000 మంది దర్శకులు ఉంటే అందులో బెస్ట్ అప్కమింగ్ ఆర్టిస్ట్ని తీసుకుంటాను, 1000 మంది నటులు ఉంటే అందులో మంచి వాళ్ళని తీసుకుంటాను. ఇలా ది బెస్ట్ ఆఫ్ ఆల్ కాంబినేషన్, ది ఛాన్స్ ఆఫ్ గెటింగ్ సక్సెస్ ఆల్సో ది బెస్ట్. కాబట్టి ఖచ్చితంగా 90% అది హిట్ అవుతుందన్న నమ్మకం నాకుంది. అప్పుడు మన డబ్బులు లూజ్ అయ్యే సమస్య ఉండకపోవచ్చు. కానీ మీరు మూవీ రిలీజ్ చేసినప్పుడు ఇన్నాళ్ళలో ఎప్పుడైనా థియేటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎప్పుడు ఇబ్బంది అవ్వలేదా సార్? అయిందండి, థియేటర్స్ పరంగా తప్పకుండా ఇబ్బంది అయింది. కాకపోతే తెలిసిన వాళ్ళు ఉండడం మూలాన సో దాన్ని ఓవర్కమ్ చేసాము. మేము ఓన్ రిలీజ్ చేసుకోవాల్సి వచ్చింది కొన్నిసార్లు. సో అక్కడ ఫైనాన్షియల్గా కొంచెం అదే ఇప్పుడు ఈ బేస్ పాయింట్ అందుకోసం వింటాను, ఒక కమర్షియల్ సక్సెస్ కనుక వస్తే మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ భవిష్యత్తులో రావు. సో దిస్ ఈజ్ ఎ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ మై ఫ్యూచర్ అని చెప్పాలి ఈ 3-1 మూవీ. ట్రూ. కానీ అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక మూవీ ఇలా తీసిన తర్వాత ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఇది మేము తీసామండి మాకు అది సపోర్ట్ చేయండి అనో, వాళ్ళు రిలీజ్ వాళ్ళ బ్యానర్ మీద చేయడం ఇలా ఏదో సపోర్ట్ తీసుకుంటున్నారు. సో అలాంటిది ఏమన్నా మీరు చేసే ఉద్దేశంలో ఉన్నారా? అవసరమైతే తప్పకుండా చేస్తానండి, ఎందుకంటే ఈ సినిమా సక్సెస్ అవడం అనేది నాకు చాలా ముఖ్యం. సో ఇప్పుడు నాకున్న పరిధి, నాకున్న పరిచయాలు సరిపోకపోవచ్చు. ఈ సినిమా నేను ప్రివ్యూ వేసినప్పుడు ఐ వాంట్ ఇన్వైట్ ఎవ్రీవన్. ఒకవేళ ఎవరైనా వచ్చేసి ఈ సినిమా చాలా బాగుంది మేము రిలీజ్ చేస్తాము అంటే ఐ డోంట్ మైండ్ గోయింగ్ త్రూ దెమ్. ఎందుకంటే నిన్ననే నేను ఒక మూవీ ప్రీ రిలీజ్ దానికి ఇలాగ ఇంటర్వ్యూ కోసం వెళ్తే యంగ్స్టర్స్ అందరూ కలిసి తీశారు. అప్పుడే జస్ట్ పాస్డ్ అవుట్ అయ్యారు. వాళ్ళ టెక్నికల్ సర్టిఫైడ్ కోర్సెస్లోంచి అది ఎడిటర్ కావచ్చు, కెమెరామెన్ కావచ్చు, వీళ్ళందరూ కలిసి తీశారు సినిమా. వెరీ నైస్. సో అది చాలా బాగా నచ్చి సురేష్ బాబు గారు ఇది నేనే రిలీజ్ చేస్తానని చెప్పని రాణా గారు, సురేష్ బాబు గారు రావడం జరిగింది. సో అలా ఏదైనా మీకు దానికి జరిగితే మిరాకిల్ కదా అనేది నా పాయింట్. అవునండి, తప్పకుండా అబ్సల్యూట్లీ ఐఎమ్ గోయింగ్ టు అప్రోచ్ ఆల్ ఆఫ్ దెమ్. సో వాళ్ళని కూడా ఒకసారి సినిమా చూడమని రిక్వెస్ట్ చేస్తాను. వాళ్ళకి నచ్చితే వాళ్ళ ద్వారా వెళ్ళడానికి ఎటువంటి అభ్యంతరం లేదండి. కానీ ఎంత మంచి ప్రొడక్ట్ చేసినా వాళ్ళని పిలవాలి, వాళ్ళు చూడాలి, దీని అన్నింటికి మనకు ఎంత ఓపిక కావాలి కదా సార్. కొన్ని టైం బాండ్ మనకు తప్పదు, ఓపిక ఉండాల్సిందే, నిజం జరగాల్సిందే. నిజం. చాలా సంతోషం సార్. మీరు అనుకున్న నిబద్ధత ప్రకారం ఏదైతే మీరు అనుకున్నారో ఇవన్నీ కూడా ఇన్నాళ్ళు మీరు దాన్ని సస్టైన్ చేసుకుంటూ వచ్చారు. ఇదే ఇంకా ముందు కూడా నడవాలని, కమర్షియల్ హిట్ మీరు 100% సాధించాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. మీరు అనుకున్న సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా పెద్ద స్థాయిలో అవి జరగాలి. ఇవన్నీ సూపర్ హిట్ అయితే సో అది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీలైతే మీ అబ్బాయి గారితో ఒక చిన్న కన్వర్జేషన్ అన్న చేయొచ్చా? యా, అలాగే మీరు మీ పార్ట్నర్ ఎవరు ఉన్నారన్నారు, వారిని కూడా ఒకసారి మాట్లాడారు. రామంజీ రెడ్డి గారు ఈ సినిమాకి నాతో పాటు నిర్మాత, మీ ఇద్దరం కలిసి చేస్తున్నాం. నాకు మొదటి సినిమా అమెరికా టీం నుంచి వారి పరిచయం. సో వారిని యాక్చువల్గా మా స్నేహం దాదాపు 25 ఏళ్ళ స్నేహం కాబట్టి నేను ఎప్పుడైతే ఈ సినిమా చేస్తున్నారో తను చాలా ఇంట్రెస్ట్ చూపించారు. అమెరికా నుంచి వచ్చారు, ఇప్పుడు నాతోనే ఉన్నారు. సో ఇప్పుడు ఈ ప్రొడక్షన్లో మొత్తం కలిసి చేసాం ఇదంతా కూడాను. సో వారిని కూడా నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. రామంజీ రెడ్డి గారు ఫ్రమ్ యూఎస్ఏ, న్యూయార్క్లో ఉంటారు వారు. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. రామాజీ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం అండి సార్. యాక్చువల్లీ ఆయన చెబితే మీ గురించి తెలిసింది మాకు, ఇప్పుడు మీ నోటి ద్వారా వినాలనుకుంటున్నాం. యాక్చువల్లీ మీరు ఎక్కడి నుంచి, మీరేం చదువుకున్నారు, మీరేం చేస్తున్నారు రైట్ నౌ, మూవీలోకి మీరు ఎలా ఎంటర్ అయ్యారు? ప్రాపర్ వరంగల్ అండి, నేను హైదరాబాద్ సెటిల్డ్. ఓకే. నాకు పెయింటింగ్ చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. చాలా అవార్డ్స్ ఉన్నాయి హై స్కూల్ అండ్ కాలేజ్ వరకు. తర్వాత ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ అంటే పెయింటింగ్ ఎగ్జిబిషన్ చూసినప్పుడు తను పెయింటింగ్స్ అక్కడ డిస్ప్లే చేయలేదు, ఈ ప్రొజెక్టెడ్ ఈ స్లైడ్స్. దాంతో నాకు ఫోటోగ్రఫీ సైడ్ ఇంట్రెస్ట్ అయింది. నా పెయింటింగ్స్ కూడా నేను ఐ కెన్ షూట్ ఇన్ స్లైడ్స్లోకి. అట్లా స్లోగా ఐ డెవలప్డ్ అండ్ ఐ వెంట్ టు కాలేజ్ ఫర్ ఫిల్మ్ స్కూల్. అక్కడ జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, దాంట్లో ఐ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ద ఫిల్మ్ స్కూల్. అదే కాలేజ్లో నేను లెక్చరర్ చేశాను టీచింగ్లో 2.5 years. 91లో
స్పెషల్ ఎఫెక్ట్స్ మీద అమెరికా వెళ్ళటం జరిగింది. ఇక వద్దామనుకున్నాను 2 years తర్వాత, కానీ రాలేకపోయాను. అక్కడే స్టక్. ఇక తర్వాత అక్కడే ఉండటం, అక్కడే వర్క్ చేశాను. స్టిల్ ఐఎమ్ వర్కింగ్ దేర్. ఎక్కడ వర్క్ చేస్తున్నారండి? నేను న్యూయార్క్లో ఉంటామండి. ఇప్పుడు ప్రస్తుతం ఒక కంపెనీకి ఫైన్ జెమ్ స్టోన్స్కి వర్క్ చేస్తున్నాను. అది వెరీ హై ఎండ్ అండి, మిలియన్స్లో ఉంటుంది ఈచ్ స్టోన్, చిన్న స్టోన్ కూడా. ఓ మై గాడ్. దానికి ఐఎమ్ ద ఫోటోగ్రాఫర్ అండ్ వీడియో కూడా షూట్ చేస్తాం మేము. దట్స్ సో నైస్. అండి ఓకే ఓకే. బిగ్ క్లయింట్స్ వాళ్ళకి, ఖర్చరు, బుల్గేరియా ఇట్లా క్లయింట్స్. అది ఎవరు నమ్మరు అంత చిన్న స్టోన్కి అంత వాల్యూ ఉంటుందా అని. అదే కదా. నేను ఫ్యాషన్ కూడా షూట్ చేస్తాను, మోడల్ షూట్ చేస్తాను, ప్రోడక్ట్ షూట్ చేస్తాను. ఓకే. ఇక్కడ ఇండియాలో అసలు మీరు ఉనికే తెలియదు అనుకుంటా ప్రజలకి. అంటే నేను యాక్చువల్లీ ఇక్కడ నేను అసిస్టెంట్ కెమెరామెన్గా వర్క్ చేశానండి ఎస్ గోపాల్ రెడ్డి గారి దగ్గర. చేశారా? నేను శివ మూవీ వర్క్ చేశాను. ఓకే. క్షణం క్షణం ఆఫ్లో శివ హిందీ మూవీకి స్టార్టింగ్ కపుల్ ఆఫ్ మంత్స్ చేసి వెళ్ళిపోయాను నేను అక్కడ. ఓకే ఓకే. ఐ వాజ్ విత్ హిమ్. ఫుల్ అంటే అప్ టు శివ ఫుల్ కంప్లీట్ అంటే ఇక్కడ 91లో ఐ వెంట్ టు USA. సో మళ్ళీ ఇక్కడికి వచ్చే ఉద్దేశం లేదండి ఇప్పుడు? ఉద్దేశం ఉంది కాబట్టి స్లోగా మళ్ళీ నేను మా వైఫ్ కూడా వీ హ్యాడ్ టు కమ్ బ్యాక్ అని. ఎందుకంటే అక్కడ బాబు తర్వాత మూవ్ అవుదాం అనుకున్నాం, మళ్ళీ పాప 12 years గ్యాప్లో అయ్యేసరికి స్టాక్ ఓవర్. ఓకే ఓకే. అట్లా జరిగింది. అయితే ఇక్కడ తెలుగులో ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేశారు? యా అండి, నేను మా భూమి అప్పటి నుంచి వర్క్ చేశానండి. రంగుల కళ మూవీ, గద్దర్ మూవీ. ఓకే. రైట్ రైట్. రంగుల కళకి కూడా స్టిల్ ఫోటోగ్రాఫర్గా, అసిస్టెంట్ స్టిల్ ఫోటోగ్రాఫర్ భరత్ భూషణ్ అని మీరు వినే ఉంటారు, ఆయనతోటి వర్క్ చేశాను నేను. తర్వాత ఎస్ గోపాల్ రెడ్డి గారి దగ్గర అసిస్టెంట్ కెమెరామెన్ నేను. ఓహో. సో అయితే మళ్ళీ ఇదే రావడం అండి అయితే ఇండియాకి? ఇండియా కంటే మధ్యలో వచ్చిపోతుంటా, కానీ తన పరిచయం శాంతికుమార్ గారి పరిచయం యుఎస్లో జరిగింది. ఫస్ట్ మూవీ అప్పటి నుంచి తనతోటి జర్నీ జరుగుతుంది. తను ఇటు మూవ్ అయిపోయారు ఆల్మోస్ట్ పర్మనెంట్గా అనొచ్చు. నేను ఐఎమ్ ట్రయింగ్ టు మూవ్, అది జరుగుతుంది ఇప్పుడు. ఒప్పుకున్నారండి ఇంట్లో రావడానికి? ఇంట్లో లేదు, తనకి మా వైఫ్కి చాలా ఇష్టం అసలు రావాలండి ఇక్కడికి. అంటే పిల్లలే కొద్ది సెటిల్ అయ్యాకంటే ఇప్పుడు పాప అండర్ గ్రాడ్ 3rd yearలో ఉంది, బాబు మెడిసిన్ డిస్కంటిన్యూ చేసి ఫిల్మ్ సైడ్ వచ్చాడు. టీవీ ప్రొడక్షన్లో అసిస్టెంట్ ప్రొడ్యూసర్ జిమ్మీ కిమెల్ లైవ్ షో అని వస్తుంది యుఎస్లో. ఓకే. అక్కడే వర్క్ చేస్తున్నా? అక్కడే వర్క్ చేస్తున్నాను, హాలీవుడ్లో ఉంటాడు. ఓకే ఓకే. సో అయితే వాళ్ళు పిల్లలు వస్తారో చెప్పలేదు? పిల్లలు అయితే నమ్మకం లేదండి. పాప మేబీ అంటే అంటే చాలా తెలుగు చక్కగా మాట్లాడుతుంది, అసలు ఇక్కడ పుట్టిందా అనుకుంటారు. తనకి ఇంట్రెస్ట్ కూడా ఇక్కడ రావాలి, ఇండియన్ కల్చర్, ఇండియన్ డ్రెస్సెస్, అంటే అటు కల్చర్ కూడా బాగానే ఉంటుంది ఫుల్. సో అయితే ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేయడానికి మరి దారులు వెతుకుతున్నారా? దారులు ఉన్నాయి, కానీ నాదే టైం అక్కడ కొద్దిగా క్లియర్ చేసి రావాలని. అదే ట్రూ. ఎందుకంటే మా అన్నయ్య కొడుకు కూడా సమీర్ రెడ్డి గారు అట్లా. రైట్ రైట్. సో ఫిల్మ్ ఇండస్ట్రీలో అయితే మీకు కాంటాక్ట్స్ ఉన్నాయి, కానీ మనం మళ్ళీ వచ్చి అంటే న్యూ అన్నట్టే కదండి, ఎంత కనెక్షన్ ఉన్నా కానీ వీ హ్యావ్ టు షో అవర్ వర్క్. ఎండ్ ఆఫ్ ద డే అదే ఏమి రికమెండేషన్స్ తోటి ఉండదు. నిజమే. అయితే ఇక్కడ జెమ్స్ అవి వాళ్ళ బిజినెస్ ఓన్లీ అక్కడే ఇదైందండి, లేదా ఇండియా కూడా? వాళ్ళది ఫ్యాక్టరీస్ జైపూర్లో ఉంది. అంటే రా కొంటారు, కటింగ్ చేస్తారు ఇక్కడ, కొన్ని డైరెక్ట్ ఆక్షన్లు కూడా వాళ్ళు తీసుకుంటారు. కానీ అన్ని కోట్ల రూపాయల. అవునండి, ఎవరు నమ్మరండి. ఎమరాల్డ్స్, మెయిన్ ఎమరాల్డ్, వాళ్ళు ఫైన్ ఎమరాల్డ్ ఇన్కార్పొరేషన్ ఉంటుంది వాళ్ళది, FEI అంటారు. దాంట్లో ఎమరాల్డ్స్ మెయిన్, రూబీస్, సాఫైర్స్. కాశ్మీర్ సాఫైర్ టాప్, రూబీస్ అంటే బర్మా నుంచి, ఎమరాల్డ్స్ ఏమో జాంబియా అక్కడి నుంచి. మనకి ఇక్కడ అంతా డూప్లికేట్ ఇస్తున్నారు. అసలు నేను ఇక్కడ చూసాను, చాలా అసలు పేర్లు ఉంటాయి, అవే గ్రేట్ అంటుంటారు. అది అంటారు చూసాను, రాజుని చూసిన కళ్ళతోటి అన్నట్టు మా వైఫ్ అంటుంటారు, ఇవన్నీ చూసేసి ఇప్పుడు ఇవన్నీ చీప్ అంటున్నావు. కాదండి, నిజంగా నేను కూడా అడుగుతూ ఉంటా అప్పుడప్పుడు. పగడం ఒకనొకప్పుడు కలర్ ఎలా ఉండేది చెప్పండి, ఇప్పుడు దాన్ని చాలా లైట్ కలర్ లో ఏదో ఒక వేస్తే ఇదేం రంగురా నాయన, అసలు అప్పుడు కలర్ ఎలా ఉండేది అంటే ఇప్పుడు ఇలాగే వస్తున్నాయండి అంట. అసలు ఇది ఒరిజినలే కాదని నేను అంటున్నాను. అబ్సల్యూట్లీ, అదేదో రాయి ఎమరాల్డ్ అంటే బాటిల్ గ్రీన్ లాగా ఉంటుందండి. అసలు ఎమరాల్డ్ చూస్తే నేను తర్వాత పిక్చర్స్ చూపెడతాను మీకు, రూబీస్ అవి. అది రూబీస్ ఎట్లా చూస్తారంటే పిజన్స్ బ్లడ్ అంటారు కదా, అంత థిక్ ఆ కలర్లో ఉంటాయి. అవి సర్టిఫైడ్ అవుతాయి అవన్నీ ల్యాబ్స్ నుంచి. అవి నా జాబ్ ఏంటంటే
ల్యాబ్స్కి పంపించాక తర్వాత వాటి పిక్చర్స్ తీయటము, తర్వాత దాని సైజు కలరు అది సేమ్ మ్యాచ్ చేయాలన్నట్టు. ఓకే. అంటే వెన్ సీ ద కస్టమర్ ఆ స్టోన్ని ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ ఉండాలి. అంతేగా మేము ఫోటోలో ఈ రంగు చూసాండి, ఇక్కడ చూస్తే ఈ రంగు ఉందంటే వేరే ఉంటాయి. అవును అవును. నేను డిఐ సర్టిఫైడ్ కూడా, మూవీస్కి డిఐ చేస్తారు కదా ఆఫ్టర్ మూవీ. అవునండి అవును. కాలిఫోర్నియా హాలీవుడ్లో సర్టిఫైడ్ నేను. ఓ నాకు అన్నీ అంటే నేను కంప్యూటర్ సైన్స్ కూడా చేశాను, ప్రోగ్రామర్, C++, అంటే ఆటోమేషన్, టెస్టింగ్. కానీ ఎండ్ ఆఫ్ ద డే నాకు ఫోటోగ్రఫీ సైడ్ గురించి. రైట్. కానీ బాగానే ఉందా సార్ అక్కడ మీకు? అంటే సిటిజన్స్ ఇప్పుడు పర్వాలేదు, కానీ ఇప్పుడు వచ్చే కొత్తగా స్టూడెంట్స్కి వాళ్ళు కొద్దిగా ఇష్యూస్ ఉన్నాయి. అంటే జాబ్ మార్కెట్ కొద్దిగా కష్టమే ఉందండి అక్కడ, ఈ ట్రంప్ ఉన్నంత వరకు కొద్దిగా. కానీ సార్ అంటే అది కూడా క్యారెట్స్ రూపంలో ఉంటుంది అనుకుంటుంది కదా, అంటే ఇవన్నీ క్యారెట్స్ ఇవన్నీ క్యారెట్స్ అని ఉంటుంది. అవును, అదే అవును, స్టోన్స్ క్యారెట్స్ క్యారెట్స్లోనే. అది బంగారం క్యారెట్స్ వేరు, ఇది ఇది క్యారెట్ క్యారెట్. వేరు. అవును అవును. అక్కడ అంటే కాస్ట్ ఎంత ఉండదు సార్ ఒక చిన్న స్టోన్? అంటే ఇక్కడ మనకి ముత్యం సైజ్ అంటే డిపెండ్ మన క్వాలిటీ అండి. అంతే చీపీ కూడా ఉంటుంది, కానీ వీళ్ళు డీల్ చేయరు అస్సలు. బి గ్రేడ్ కూడా డీల్ చేయరు అసలు. కానీ వాళ్ళు నమ్ముతారండి, అమెరికన్స్ నమ్ముతారా రత్నాల్ని? అంటే ఇది పెట్టుకుంటే ఇది కలిసి వాళ్ళు ఇన్వెస్ట్ అసలు స్టోన్స్లోనే చేస్తారు. నేను కూడా ఫస్ట్ నమ్మలేదు. మిలియన్స్ అంటే అసలు మిలియన్స్ ఎంత చిన్న రాయిక అనుకునేవాను. మిలియన్సా? 13 మిలియన్ అండి చిన్న స్టోను. 8 మిలియన్స్ అక్కడి నుంచి స్టార్ట్, 5 మిలియన్స్ మిలియన్స్లోనే మాట్లాడతారు మా వాళ్ళు. అది జరుగుతుంది. ఇండియన్స్ ఎవరైనా ఉన్నారా సార్ కొనుక్కునే వాళ్ళు? ఇండియన్స్ చాలా తక్కువ అండి, అంతా ఫ్రాన్స్కి వెళ్తాయి. కార్టియర్, బుల్గేరియా అంటే వాళ్ళంతా అక్కడి నుంచి వచ్చి తీసుకుంటారు, పెద్ద కంపెనీస్. అది మేము అనుకుంటాం వాళ్ళే ఆ స్టోన్ కొంటే అంటే వాళ్ళు ఎంతకి జ్యువెలరీలో చేసి అమ్ముతారు. ఎగ్జాక్ట్లీ. యూ కాంట్ టచ్ అది, అట్లా ఉంది. కరెక్ట్ కరెక్ట్. మా వైఫ్ అంటుంది ఏదో చిన్న స్టోన్ అడగంటే చిన్న స్టోన్ ఏం లేదు, చిన్న స్టోన్ ఏది ఉంటుంది, వాల్యూ మీద ఉంటుందండి. ట్రూ ట్రూ ట్రూ. 8 క్యారెట్స్ కానీ 10 క్యారెట్స్ అంటే క్యారెట్ కాదు అక్కడ, ఆ స్టోన్ వాల్యూ, ప్యూరిటీ. ఇక్కడ మనం ఒకవేళ తీసుకొచ్చినా కూడా ఎవరు నమ్మరు. అదే నేను జస్ట్ ప్లే చేస్తూ ఉంటాను. అంటే షూట్ చేసేటప్పుడు స్టూడియో అంటే ఏళ్ళకి పెట్టుకుని నేను చూస్తా, చేతిలో పట్టి చూస్తే దీన్ని ఎందుకు ఇంత అని నాకు ఎవ్రీడే క్వశ్చన్ మార్క్ ఉంటుంది అక్కడ ఎండ్ ఆఫ్ ద డే. సో అయితే ఇప్పుడు మీరు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు సార్ ఫ్యూచర్? ఇప్పుడు ఇండియా నేను అసలు యాక్చువల్గా 2 వీక్స్ అనుకుని వచ్చానండి. అంటే స్టార్ట్ చేసి తర్వాత షూట్ మధ్యలో వెళ్దామని, నాకు మధ్యలో ఇన్కంప్లీట్ పోవాలని లేదు, అందుకే కంప్లీట్ చేసి వెళ్దామని ఆగాను. ఆల్మోస్ట్ 2 months అవుతుంది వచ్చి. అక్కడ వర్క్కి 2 weeks అని చెప్పి వచ్చాను. అది జరుగుతుంది. రైట్. అయితే రిలీజ్ వరకు ఉంటారా? రిలీజ్ వరకు అంటే మళ్ళీ వస్తానండి మధ్యలో వెళ్ళేసి, అంటే మేబీ 10 daysలో వెళ్ళొచ్చు. ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది కాబట్టి ఎడిటింగ్ ప్రొడక్షన్ చేసినాక వెళ్దామని. ఏమైనప్పటికీ శాంతకుమార్ గారు మీరు చక్కగా చేదురు వాదురుగా ఉండి ఈ సినిమాని కమర్షియల్ హిట్ చేయాలి మీరు. తప్పకుండా అండి, తప్పకుండా. మీకున్న కాంటాక్ట్స్, తన ఓపికకి మామూలు ఓపిక కదా ఆయనది. వెరీ కామ్ గోయింగ్ పర్సన్ బేసిక్గా ఆయన. నేను కైండ్ ఆఫ్, కానీ కొద్దిగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంటర్వ్యూ. ఇప్పుడు మనతో పాటు శాంతకుమార్ గారి అబ్బాయి ఆదిత్య గారు మనతో పాటు ఉన్నారు. ముందైతే వెల్కమ్ చెప్పేద్దాం. ఆదిత్య గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చార్కోల్ ఆర్టిస్ట్ అని నాన్నగారు చెప్పిన వెంటనే అనిపించింది. ఇప్పటివరకు చార్కోల్ ఆర్టిస్ట్ని ఎవరిని ఇంటర్వ్యూ చేయలేదు నేను యాక్చువల్లీ. సో అందుకని వెరీ ఫ్యూ కదా. వెరీ ఫ్యూ ఉన్నారు, బట్ వెరీ ఫ్యూ. అండ్ ఉన్నా కూడా ప్రజలకు తెలియజేసే అవకాశం మాకు తక్కువ వస్తుంది, ఇలాంటి వాళ్ళు రారు కూడా. సో అందుకని మిమ్మల్ని ప్రజలకు తెలియజేసే పనిలో పడ్డాను. థ్యాంక్ యూ సో మచ్, ఐ అప్రిషియేట్ ఇట్. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ మీరు ఎక్కడ నేర్చుకున్నారు? అంటే హౌ కమ్ యువర్ ఇంటూ ఇన్ దిస్ ఫీల్డ్ అంటే ఏం చెప్తారు? నేను చెప్పాలంటే నిజానికి సెల్ఫ్ టాట్ అండి. ద ట్రేడ్ ఈజ్ సెల్ఫ్ టాట్. నాన్నగారు చెప్పి ఉంటారు ఆల్రెడీ. తాతయ్య హీ వాజ్ అన్ ఆర్టిస్ట్, హీ వాజ్ అ స్కూల్ టీచర్ అండ్ ఆర్ట్ టీచర్ కూడా. సో న్యాచురల్గా ఐ లైక్ టు థింక్ నాకు తన నుంచి ఆ స్కిల్ పాస్ డౌన్ అయింది. సో ఐఎమ్ షూర్ ఇట్ హ్యాస్. కానీ ఐ హ్యావ్ టేకెన్ టు ద నెక్స్ట్ లెవెల్ అని నేను అనుకుంటాను. సో చార్కోల్ అనేది నాకు ఫస్ట్ నుంచి చాలా ఇంట్రెస్ట్. అంటే ద కైండ్ ఆఫ్ షేడ్స్, ద కైండ్ ఆఫ్ ఆల్మోస్ట్ వాల్యూస్ మనకు వచ్చి, అంటే కొద్దిగా టెక్నికల్గా మాట్లాడాలంటే ద కైండ్ ఆఫ్ వాల్యూస్ వీ గెట్ ఫ్రమ్ చార్కోల్. మన ట్రెడిషనల్ పెన్సిల్ స్కెచెస్ లాగా అలాంటి మిడ్ రేంజ్ వాల్యూస్ రావు మనకి. చాలా డార్క్స్ అండ్ ఎక్స్ట్రీమ్ లైట్స్. సో more dramatic, more emotion invoking images క్రియేట్ చేయొచ్చు చార్కోల్తో.
I was always very drawn to that sort of style. సో నేను చిన్నప్పటి నుంచి చార్కోల్తో స్టార్ట్ చేయలేదు, బట్ నాకు ఆర్ట్ అనేది చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి. నాకు చాలా గుర్తు, ఇప్పటికీ అందరికి చెప్తూ ఉంటాను. నేను చిన్నప్పుడు మై ఫస్ట్ మూవీ ఐ వివిడ్లీ రిమెంబర్ జురాసిక్ పార్క్, ద ఒరిజినల్ జురాసిక్ పార్క్. అప్పుడు డైనోసార్స్ పిచ్చి నాకు చాలా చిన్నప్పుడు, ఐ వాజ్ లిటిల్ బాయ్. సో మూవీ అయిపోయాక పేపర్ తీసుకొని పెన్సిల్తో డైనోసార్ బొమ్మలు వేసుకోవడము, అలా వాట్ ఎవర్ ఇంట్రెస్టెడ్ మీ అట్ ద టైం, అలా స్కిల్ బిల్డ్ అవుతూ వచ్చింది. ఒక పాయింట్కి వచ్చేసరికి ఐ డిస్కవర్డ్ చార్కోల్. ఇలాంటి మీడియం అనేది ఒకటి ఉందా, చార్కోల్తో ఇలా డ్రా చేయొచ్చా, ఇలాంటి అవుట్పుట్ తీసుకురావచ్చా చార్కోల్తో అనేది ఐ వాజ్ వెరీ ఫ్యాసినేటెడ్. సో ట్రై చేశాను. ఇట్ ఈస్ ఈజీ టు గెట్ హోల్డ్ ఆఫ్. సో ఒకసారి వేసాను, 2 సార్లు వేసాను, గోయింగ్ బ్యాక్ టు యూట్యూబ్, లుకింగ్ అట్ అదర్ ఆర్టిస్ట్, అంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్కోల్, ఎలా వర్క్ చేయొచ్చు. అయితే గురువు దగ్గర నేర్చుకోలేదు మీరు, మీ అంతటి మీరే నేర్చుకోలేదు? సెల్ఫ్ టాట్ అండి. ఓ మై గాడ్. ఎస్, సెల్ఫ్ టాట్ లిటిల్ బిట్ హార్డర్, ఐ విల్ అడ్మిట్, టైం పడుతుంది. బట్ ఐ బిలీవ్ సెల్ఫ్ టాట్ మనం సొంతంగా నేర్చుకుంటే వీ డెవలప్ అవర్ ఓన్ స్టైల్. And having your own style is very important to stand out, to make yourself unique. So అలా నేను ట్రయల్ అండ్ ఎర్రర్తో చేసి ఐ డెవలప్డ్ మై ఓన్ స్టైల్ విత్ చార్కోల్. చాలామంది చార్కోల్ ఆర్టిస్ట్ ఉండుంటారు, బట్ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ అప్రోచ్, వాళ్ళ ఓన్ స్టైల్, వాళ్ళ ఓన్ మెథడ్ ఆఫ్ వర్కింగ్. Mine is completely unique to me, and that only became because I am self-taught, that I did the trial and error method. ఓకే, ఇప్పుడు మీరు వేసినవి ఆల్రెడీ ఉంటే మాకు కొన్ని చూపిస్తారు? Yes, this is one of my most detailed. ఇది ఒక 1 week పట్టింది వేయడానికి. జోకర్ మూవీ వచ్చినప్పుడు I was very drawn to this poster. It was a very high contrast poster. అప్పుడు నా స్టైల్లో రీక్రియేట్ చేద్దామని ట్రై చేశాను. I gave it a attempt. And another one also, just randomగా reference తీసుకొని I tried in my style. ఓ మై గాడ్. ఓకే, మై మోస్ట్ రీసెంట్ అండి, ఆపెన్హైమర్ మూవీ తర్వాత ద క్లోజింగ్ షాట్ వాజ్ వెరీ ఇంపాక్ట్ఫుల్ ఫర్ మీ. ఐ కుడ్ నాట్ గెట్ ఓవర్ దట్ షాట్. సో ఐ హ్యాడ్ ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేస్తున్నారు మీరు. ఎస్ మొత్తం ఇట్స్ ఆల్ ఇన్ ది ఐస్ అండ్ ద వాల్యూస్, ద లైట్, ద డార్క్. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బ్లాక్ అండ్ వైట్ లోనే ఉంటాయండి ఇవి? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బ్లాక్ అండ్ వైట్. చార్కోల్ అండ్ మీడియం ఇస్ బ్లాక్ అండ్ వైట్ కాబట్టి ఇంకా ఐ హ్యావ్ స్టక్ టు దట్ మీడియం. ఐఎమ్ నాట్ అపోజ్ టు కలర్, బట్ మై niche or my comfort is in black and white. I made a choice to make desaturated colors. You can kind of see very faint green. Correct. You can kind of see very dark blue. Yes. దూరం నుంచి చూస్తే బ్లాక్ అండ్ వైట్ అనిపిస్తుంది. కరెక్ట్. బట్ ఐ ఇంటెన్షనలీ చోజ్ అ డిసాచురేటెడ్ కలర్ ప్యాలెట్. సో ఇలా కలర్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాను. ఇంకా చూపించాలంటే ఇదైతే నేను ఇది ఫిల్టర్ కాదండి, నేను రెడ్ బ్రషెస్తోనే డ్రా చేసింది. సో ఐ హవ్ టేకెన్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ రెడ్, అండ్ నేను నార్మల్గా చార్కోల్తో ఎలా ఇస్తానో అలాగే ఐ డ్రూ విత్ ద రెడ్ కలర్ ప్యాలెట్. ఇట్ ఈస్ నాట్ ఎ ఫిల్టర్. యాక్చువల్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఇప్పుడు స్క్రీన్ని ముందు వాళ్ళు ఏదైతే వేసుకుంటారు కదా, స్కెచ్ వేసుకుని పెట్టారు, అలా కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు. స్టోరీ బోర్డింగ్ ఆర్టిస్ట్. మీరు ట్రై చేశారా ఎప్పుడన్నా? స్టోరీ బోర్డింగ్ అటెంప్ట్ చేశాను, బట్ నాట్ ఫుల్ ఫ్లెజ్డ్ ఐ హావ్ డన్, బట్ ఐఎమ్ వెరీ మచ్ కీన్ ఆన్ డూయింగ్ స్టోరీ బోర్డింగ్ ఆల్సో. ఎందుకంటే దానికి చాలా పర్స్పెక్టివ్ అండ్ ఎగ్జాక్ట్లీ ఐ అగ్రీ, అండ్ చాలా క్విక్ డ్రాయింగ్స్ అనేది కావాలి. కరెక్ట్. సో యూ ఇంట్రెస్టెడ్ టు డు దట్? ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు డు దట్. yes, definitely. Anything that involves creation, visualization, and artwork in that nature, I'm very much interested. నేను అదే బాపు రమణల్ గారు ఒకళ్ళు, ఇంకా 2-3 డైరెక్టర్స్ ఖచ్చితంగా స్టోరీ బోర్డ్ సంబంధించింది వాళ్ళు స్కెచ్ వేయించుకున్న తర్వాతే షూటింగ్కి వెళ్తారని చెప్పి నేను చాలా క్లియర్గా విన్నాను. అవును, చాలా పెద్ద, అంటే ఆల్మోస్ట్ పెద్ద బడ్జెట్ మూవీస్ కానీ, లేకపోతే మన ఫిక్షన్ ఆర్ యాక్షన్ అడ్వెంచర్ మూవీస్ కి వాళ్ళకి ప్రీవియస్ చాలా. రాజమౌళి గారు కూడా yes
I actually know some of the artists who worked on Rajmouli's projects. ఎందుకంటే సో ఆర్టిస్ట్ కమ్యూనిటీలో ఇంకా అందరం కాంగ్రిగేట్ అవుతూ ఉంటాం కదా. సో we know quite a few of the people who worked on Bahubali and who worked on Nagashwin's the Kalki ఉంది కదా. yes వాళ్ళకి చాలా ప్రీవియస్ ఉంటుంది. మల్టిపుల్ రౌండ్స్, ఒక్క రౌండ్ కాదు, 2 rounds కాదు, అది ఆల్మోస్ట్ 10-15 rounds of iterations వెళ్తూ ఉంటాయి. ఏ చిన్న కలర్ చేంజ్ కావాల్సిన they'll go back, they'll everything. Very meticulous. A small minute point also matters. Absolutely. Because that is what is being translated kada. Our reference తీసుకునే వాళ్ళు they will have to recreate. So that is their blueprint. అండ్ ఇంత మీరు వర్క్ చేస్తూ ఎందుకు కనీసం అంటే మార్కెటింగ్ ఎందుకు చేసుకోవట్లేదు మీరు? ట్రై చేస్తున్నాను. I must improve. Mainly is a factor of time because this is not my full-time profession. నేను ఐటీలో కూడా I'm a software engineer. So డే టైమ్ హాబీగా పెట్టుకున్నారు అనుకోవచ్చా? ఫ్రీలాన్స్ చేశాను. ఇట్ స్టార్టెడ్ యాజ్ అ హాబీ బట్ నౌ యూ కెన్ సే ఐఎమ్ అ ఫ్రీలాన్స్ ఇలస్ట్రేటర్. సో నేను కమిషన్స్ తీసుకుంటుంటాను అండ్ సిటీలో కూడా ఐ హవ్ డన్ ప్రాజెక్ట్స్ ఫర్ సమ్ మ్యూజిషియన్స్ ఆల్సో. సమ్ ఆఫ్ మై మ్యూజిషియన్స్ హ్యావ్ రీచ్డ్ అవుట్ టు మీ. సో వాళ్ళ కోసం ప్రాజెక్ట్స్ చేశాను, పర్సనల్ కమిషన్స్ తీసుకున్నాను. సో ఐ ఫ్రీలాన్స్ చేస్తాను. సో టైం జగిల్ చేసుకుంటుంటాను. బట్ ప్రస్తుతానికి ఐ వాజ్ ఫార్చునేట్ ఎనఫ్, ఎందుకంటే ఎవ్రీబడి హూ హాజ్ రీచ్డ్ అవుట్ టు మీ త్రూ వర్డ్ ఆఫ్ మౌత్. అరే ఆదిత్య ఉన్నాడు, చాలా బాగా వేస్తాడు, ప్లీజ్ రీచ్ అవుట్ టు హిమ్ అని. ఐ వాజ్ వెరీ ఫార్చునేట్ దట్ వే. బట్ ఎస్, మార్కెటింగ్ ఈజ్ ఆల్సో అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్, ఆఫ్ కోర్స్. పోలండి, అవకాశం మొదటిసారి నాకు దొరికింది. వెరీ గ్రేట్ఫుల్. అయితే జస్ట్ అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ, ఇప్పుడు మా ముందు ఏదైనా చిన్నదైనా వేయడానికి అవకాశం ఉంటుందా? యా షూర్. ఒక చిన్న మేబీ ఐ ఆర్ ఎ నోస్ ఆర్ సంథింగ్. అందులోకి ఎక్స్ప్రెషన్ ఉంది అగైన్. I'm glad. Yeah. I'm glad, and purely from memory and purely from ఒక టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ వేసేసుకుంటూ వెళ్ళిపోయాను. బట్ ఐఎమ్ గ్లాడ్. డీప్గా ఆలోచనలో ఉన్న కన్ను ఎటో చూస్తుంది. యా, ఇట్స్ టూ గుడ్ అండి. థ్యాంక్ యూ. రియల్లీ థ్యాంక్ టూ యూ సో గుడ్. మచ్. దట్స్ సో నైస్. కానీ ఎవరో నేర్చుకుని, ఎక్కడో నేర్చుకుని అది మీరు పోర్ట్రేట్ చేయడం వేరు, మీ అంతటా మీరు నేర్చుకోవడం అంటే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఐ అప్రిషియేట్ ఇట్. ఏదో అంటారు కదా, స్వయంభూలింగలాగా స్వయం ఆర్ట్ మీదంతా. దట్స్ సో నైస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మనస్ఫూర్తిగా మీకు చాలా మంచి గుర్తింపు రావాలని, మీకు ఎంతో మంది ఇంకా మాకు ఈ వర్క్ కావాలండి మీతోటని, ఫిల్మ్ ఇండస్ట్రీ దగ్గర నుంచి మీ దగ్గరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఈ సందర్భంగా ప్రేక్షకులు మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారు యాజ్ అన్ ఆర్టిస్ట్? Yeah, please support the arts. We make it for ourselves as well as everybody else. And మా stories, my experiences మేము షేర్ చేసుకుంటున్నాం through our art. Whether it be dramatics కానీ, నాన్నగారు చేసిన మూవీస్ కానీ, నేను చేసిన illustrations కానీ, we are sharing our experiences and we are sharing our view of the world through art. So please support us. Please enjoy the work that we create. That's amazing. Yeah. Thank you so much. Thank you. Thanks so much.